హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్. ఈ వీడియోలో ఏంటంటే ఈ వింటర్ సీజన్లో బేబీస్ యొక్క చర్మ సంరక్షణ టిప్స్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో బేబీ యొక్క చర్మానికి వచ్చేసి మనం ఎలాంటి కేరింగ్ తీసుకోవాలనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోకి అయితే ఈ వింటర్ సీజన్లో మదర్స్ చాలా బేబీస్ యొక్క స్కిన్ గురించి చాలా వర్రీ అవుతూ ఉంటారు. ఎందుకంటే సో వింటర్ సీజన్ కదా, బేబీ యొక్క చర్మం పొడిబారిపోయి పగుళ్ళు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల సో మదర్స్ అరే ఎలాంటి ఆయిల్స్ రాయాలి, ఏం చేయాలి, ఎట్లా స్నానం పోయాలి, సో ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ముఖ్యంగా ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళకి ఈ డౌట్స్ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సో ఫస్ట్ బేబీస్కి స్నానానికి ముందు మీరు ఏం చేయాలి అంటే నార్మల్గా ఆయిల్స్ అడుగుతున్నారు మన సిస్టర్. సో నార్మల్గా మనము కోకోనట్ ఆయిల్ ఉంటుంది, కోకోనట్ ఆయిల్ కానీ లేదా అంటే బాదం ఆయిల్ కానీ మీరు యూజ్ చేయండి. సో ఆ ఆయిల్ రాసిన తర్వాత బేబీకి స్నానం వచ్చేసి డే టైం అంటే మనకి ఎండ వచ్చినప్పుడు ఆ ఎండకి స్నానం వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మరీ చల్ల 9-10 వరకు కూడా బాగా చలి వస్తూ ఉంది, అప్పుడు వద్దు. కొంచెం ఎండ వచ్చిన తర్వాతనే స్నానానికి పోయండి. ముఖ్యంగా 2 నెలల లోపు పిల్లలకి రెగ్యులర్గా స్నానం పోయాల్సిన అవసరం లేదు, 2-3 డేస్కి ఒకసారి పోయండి. సో తల స్నానం కూడా అంతే. కానీ ఈ 3 months దాటిన బేబీస్కి అయితే మీరు రెగ్యులర్గా పోసుకోవచ్చు, కానీ సో ఎండ వచ్చిన టైంలో పోయండి. సో తలస్నానం పోసినప్పటికీ కూడా వీలైనంత వరకు బాగా తుడవండి, ఎందుకంటే తడి అనేది ఉండకూడదు, బేబీస్కి జలుబు అవుతుంది. సో అట్లా చేయండి అన్నమాట. ఇక బేబీ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి దుస్తులు అనేవి కొంచెం మంచి దుస్తులు వేయండి. మంచి దుస్తులు అంటే కొంచెం మందం, కొంచెం చలి అనేది వాళ్ళని కాపాడేవి చేయండి. నార్మల్గా చాలామంది మదర్స్ చలి ఎక్కువగా వస్తుంది అనేసి ఏం చేస్తారంటే డే టైంలో కూడా స్వెటర్స్ వేసే ఉంచుతారు బేబీస్కి, కానీ అట్లా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే బేబీ టైం అసలు నిజానికి బేబీస్కి చలి అనేది ఉండదు. సో మనము చల్లగా ఉంటుంది కదా, సో జలుబు అవుతుంది అనేసి మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. సో అందుకనే మీరు ఏం చేయండి అంటే సో డే టైంలో స్వెటర్స్ తీసేయండి, ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో స్వెటర్స్ వేయండి. సో నైట్ టైం కూడా బేబీకి ఒకవేళ చెమట వస్తుంది అంటే స్వెటర్స్ తీసేయండి. సో చాలామంది బేబీస్కి చెమట వస్తుంది, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి బాడీ టెంపరేచర్ మనలాగా ఉండదు అన్నమాట. సో అందుకనే వాళ్ళకి చలి అనేది ఉండదు, కానీ మనం ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాం అట్లా అనమాట. కుళ్ళలు అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా. సో ఏంటంటే బయట చల్లటి వాతావరణం చెవులకి ముక్కులకి వెళ్ళి జలుబు ఈజీగా అవుతుంది అన్నమాట, అది అందుకోసం అనేసి. మళ్ళీ ఏంటంటే సో ఈ చల్లటి గాలి మనకి ఈ స్కిన్ పైన ఏంటంటే వాళ్ళకి డ్రై అవుతూ ఉంటుంది, డ్రై అయిపోయి పగలడం జరుగుతుంది. సో ఇది ప్రొటెక్షన్, అంతేగాని బేబీస్కి చలి అనేది ఫుల్గా వేయడము మనలాగా చలి పెట్టదు వాళ్ళకి. సో ఈ ఈ ఈ స్నానం చేయించిన తర్వాత కూడా ఖచ్చితంగా వాజ్లైన్స్ వాడాలి. సో ఎలాంటి వాజ్లైన్స్ వాడాలనేది కూడా నేను వీడియో షేర్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఆ వాజ్లైన్స్ అయితే వాడాలి, లిప్స్కి వాడండి. సో కొంతమంది గీ పెట్టవచ్చు అంటున్నారు, నెయ్యి పెట్టవచ్చు అంటున్నారు. హ్యాపీగా నెయ్యి పెట్టుకోవచ్చు. సో న్యాచురల్గా చేసిన నెయ్యి పెడితే అది ఇంకా మనకి మంచిది. సో బేబీస్కి చాలా మంచిది, మీరు కూడా యూజ్ చేయవచ్చు నెయ్యి. సో ఇంకా డైపర్స్ చేంజింగ్. సో డైపర్స్ కూడా నార్మల్గా బేబీస్కి డే టైంలో కూడా చాలామంది డైపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నైట్ టైం అంటే యూజ్ చేయండి, కానీ డే టైం కూడా ఒకవేళ మీ బేబీకి పడితే ఓకే. కొంతమంది పిల్లలకి ఏంటంటే అదే పనిగా డైపర్స్ ఉంచినా కూడా వాళ్ళకి అక్కడ ర్యాషెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో స్కిన్ అనేది అది మెత్తబడిపోతుంది, పిల్లలకి తొందర ర్యాషెస్ వస్తూ ఉంటాయి, డైపర్స్ ఎప్పటికి వేస్తూ ఉంటాయి. అందుకే మీరు మీకు ఓపిక ఉంటే ఒకవేళ మీ బేబీకి ఆ ర్యాషెస్ అట్లా ఏం లేవనుకుంటే ఓకే. అట్లా అవుతుంది అన్నప్పుడు మీరు నైట్ టైం మాత్రం డైపర్స్ వేయండి. డే టైం అంతా కూడా మామూలుగా పిల్లలకి, చిన్న పిల్లలు అయితే అంటే మంత్స్ బేబీస్ అంటే 2 months లోపు 1 month లోపు బేబీస్ అయితే క్లాతులు యూజ్ చేయండి. అంతకు మించి పెద్ద పిల్లలు అయితే డ్రైయర్స్ యూజ్ చేయండి. ఒకవేళ వాళ్ళు తడిపినా కూడా తీసేయచ్చు. సో అట్లా చేయండి అన్నమాట. సో వాళ్ళకి కింద నార్మల్గా మనకి వాటర్ ప్రూఫ్ది ఉంటుంది కదా, సో క్లాత్ అట్లాంటివి యూజ్ చేయండి. ఏంటంటే వాళ్ళకు టాయిలెట్ పోసినా కూడా అది పీల్చుకుంటుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, తర్వాత మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. అట్లాంటిది మీరు యూజ్ చేయండి అనమాట. సో వాళ్ళు పొడిగా ఉండడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు కాబట్టి సో అట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.